హాయ్ అండి, చిన్నపిల్లలకు కుట్టుకునే లంగా బ్లౌజ్లోని బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను అనమాట. 28 చెస్ట్ ఉన్న పిల్లలకి కుట్టుకోవడం చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ సైడ్ నుంచి నేను ఇక్కడ టాప్ హైట్ 15 ఉంది కదా, సో 15 తీసుకోకుండా 13 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంకో ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 13½ తీసుకుంటున్నాను, ఎందుకంటే కిందకి ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని ఒక 2 ఇంచెస్ తక్కువగా తీసుకుంటున్నాను. పిల్లలకు కాబట్టి షోల్డర్ 4½ 5 అలా తీసుకోవాలి. ఆర్మ్ ఏమో 5½ తీసుకున్నాను నేను ఇక్కడ. సేమ్ 5 కూడా తీసుకోవచ్చు. చెస్ట్ 28 కదా, 28/4 7 ఉంటుంది. సో 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. పిల్లలు కదా ఎక్కువ తొందరగా చేంజ్ అయిపోతూ ఉంటారు, అందుకే కాస్త ఎక్కువగానే తీసుకోవాలి ఖర్చు కోసం. తర్వాత ఇక్కడ షేప్ డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ దగ్గర చెస్ట్ ఎంత ఉంటుందో వేస్ట్ రౌండ్ కూడా అంతే ఉంటుంది పిల్లలకి. సో కింద కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్కి 2½ మార్క్ చేసుకున్నాను. 2 కూడా తీసుకోవచ్చు. తర్వాత 4½ కిందకి నెక్ విడ్త్ అనమాట. నెక్ విడ్త్ 4½ తీసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా దీన్ని కట్ చేసేసుకోవడమే. ఇందాక చూపించింది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. దానికోసం 2 ఓపెన్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇటు సైడ్కి ఓపెన్ సైడ్కి అనమాట, అంటే నెక్ వైపు. చూసారు కదా, ఇదేమో మనకి హుక్ కాజా అయినా జిప్ అయినా పెట్టుకోవడానికి కోసం అనమాట. నెక్ ఫ్రంట్ సైడ్ లాగా కాకుండా వేరేలాగా పెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకని అలా మార్క్ చేసేసుకున్నాను. వి షేప్ కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం డీప్గానే పెట్టుకున్నాను, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి ఎక్కడి వరకు ఎక్కువ తీసుకున్నాను అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సేమ్ అదే పెట్టుకొని మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పట్టు శారీ తీసుకొని దాన్ని లంగా బ్లౌజ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. సో మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది కదా, అది బ్లౌజ్ లాగా కుడుతున్నాను. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, పైన బార్డర్ కట్ చేసేసుకున్నాను. లంగాకి ఎంత కావాలో అంత తీసేసుకున్నాను. ఇంకా మిగులుతుంది కదా క్లాత్, దాంట్లోంచి నేను ఇక్కడ స్లీవ్స్ కట్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఎంత క్లాత్ ఉందో దాన్ని 4 ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసేసుకున్నాను. తర్వాత 5½ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను ఫోల్డ్ సైడ్కి. ఓపెన్ సైడ్కి ఏమో 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి, సో 3 ఇంచెస్ నుండి 5½ ఇంచెస్కి మార్క్ పెట్టాను కదా, అక్కడి వరకు మనకి ఇలా ఒక స్లీవ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఫిల్స్ అనేవి మనకి ఇలా పైకి ఉబ్బెత్తుగా కనిపించేలాగా రావాలి కదా, అందుకోసమని ఇలా 4 ఇంచెస్ వరకు కొంచెం ఎక్కువ వచ్చేలాగా పైకి వచ్చేలాగా పెట్టుకొని మిగతాదంతా కొంచెం కిందకి వచ్చేలాగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కిందకి కూడా మనకి స్లీవ్ సైడ్ ఇలా కొంచెం షేప్ లాగా కట్ చేసేసుకోవాలి. అంతే, మన స్లీవ్స్ రెడీ అయిపోయినట్టే. ఇదైతే నేను క్లాత్ ఎంత ఉంటే దాన్ని 4 లేయర్స్ లాగా వచ్చేలాగా 2 ఫోల్డ్స్ చేసేసుకొని కట్ చేశాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే 16 ఇంచెస్ వచ్చేలాగా కూడా మార్క్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది 14 ఉంది, 16, 18 అలా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఫ్రిల్స్ దగ్గర పెట్టుకోవచ్చు అప్పుడు కావాలంటే. ఇదేమో బ్లౌజ్కి కిందకి ఫ్రిల్స్ పెడతాను కదా, దానికోసం అన్నమాట. పై వైపు ఉండే బార్డర్ కట్ చేశాను కదా శారీకి, అదే అన్నమాట అది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను.
మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ముందుగా. తర్వాత నెక్, షోల్డర్ దగ్గర ఇంకా కింద కూడా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకోవడం అన్నమాట. కావాలనుకుంటే నెక్ దగ్గర క్రాస్ పీసెస్తో కూడా ఫినిషింగ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి. కార్నర్స్ దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలి, లేదంటే ఫోల్డింగ్స్ లాగా వస్తాయి రివర్స్ తిప్పిన తర్వాత. ఇప్పుడు చుట్టూతా స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్లో. సో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇది పట్టు క్లాత్ కదా, సో ఎడ్జెస్కి జిగ్జాగ్ కుట్టు వేసేసుకుంటున్నాను నేను. ఓవర్లాక్ ఉంటే మీ దగ్గర అదైనా వేసుకోవచ్చు, నా దాంట్లో అయితే లేదు, అందుకనే జిగ్జాగ్ వేసాను ఎడ్జ్లో. రెండు అంటే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అటాచ్ అయ్యేలాగా. తర్వాత మెయిన్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. అంతే, నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ లాగానే నెక్ దగ్గర ఇంకా ఆర్మ్ దగ్గర కిందకి స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. హుక్ కాజా కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, అక్కడ కూడా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నప్పుడు దారాలు ఏమి కొంచెం కూడా ఏర్పడకుండా ఉంటాయి కదా, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని అక్కడ కూడా కుట్టేసి అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోవడమే. తర్వాత చుట్టూతా కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎడ్జ్లో. ఇంకా హుక్ కజా కోసం వదిలిపెట్టుకున్న దాన్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. అంతే, ఒక పార్ట్ రెడీ అయిపోయింది బ్యాక్ సైడ్లో. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవడమే అన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది ఇలా రెండు రైట్ సైడ్లు ఒకవైపు వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పుతాం కదా, అప్పుడే రెండు షోల్డర్స్ ఒకేలాగా ఉన్నాయా చూసుకొని కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అవ్వకుండా ఉంటాయి షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కానీ సైడ్స్కి అటాచ్ చేసేసుకునేటప్పుడు కానీ మనము ఇలా జిగ్జాగ్ కుట్టు వేసేసుకోవాలి ఎడ్జ్లో, లేదంటే కుట్లు ఊడిపోయే అవకాశం ఉందన్నమాట. నేను ఇక్కడ షోల్డర్స్ కూడా జిగ్జాగ్ కుట్టు వేసేసుకున్నాను. తర్వాత ఇంకా స్లీవ్స్ అటాచ్ చేసుకోవడమే. స్లీవ్స్కి కిందకి బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను ఇక్కడ స్లీవ్ రౌండ్ ఎంత అయితే ఉంటుందో అంతకి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఖర్చు కోసం అది ఉపయోగపడుతుంది. సో తర్వాత మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కోసమని క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని కిందకు వేసే బార్డర్ పైన పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. ఇంకా ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైన ఒక లైన్ లాగా ఉంది కదా బార్డర్, అది కనిపించకుండా ఉండేలాగా కుట్టేసుకోండి. కింద బార్డర్కి ఉన్న బ్లూ లైన్ కనిపించకూడదు, పై బార్డర్కి ఉంది కదా పర్పుల్ కలర్ లాగా కొంచెం, ఆ లైన్ కూడా కనిపించకూడదు. అవి రెండు లోపలికి వెళ్ళేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్రిల్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి బ్లూ కలర్ దానిపైన ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా అయితే ఫ్రిల్స్ పైకి లేవకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకా స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బ్లౌజ్ కింద వైపు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 6 ఇంచెస్ది
క్లాత్ తీసుకున్నాను అనమాట. మనకి విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికి 3 వంతులైనా ఉండాలి ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్. అంత క్లాత్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గరకు మంచిగా నీట్గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇటువైపు తిప్పుకొని బ్లూ కలర్ దానిపైన ఒక లైన్ లాగా వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు ఫ్రిల్స్ పైకి లేవకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇందాక ఫ్రంట్ సైడ్కి పెట్టేశాను. బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, 2 పార్ట్స్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా అన్ని పార్ట్స్ రెడీ అయిపోయినట్టే అన్నమాట. సైడ్స్కి అటాచ్ చేసేసుకోవడమే మిగిలిపోతుంది. ఇంకా మనకి హుక్ కాజా సైడ్ ఉన్నాయి కదా, అక్కడ హుక్ కాజా పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని సైడ్స్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా దేనిది దానికి ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కూడా అంతే, బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇంకా చూసారు కదా, ఎంతో అందంగా ఉంది కదా. లంగా కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కుట్టడం, అందుకనే ఇప్పుడు వీడియో పెట్టలేదన్నమాట. బ్లౌజ్కి చేసిన వర్క్ అంతా కూడా నేనే చేశాను, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట. చాలా ఈజీగా 1 గంటలో చేసేసుకోవచ్చు. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.